నమస్తే, వెల్కమ్ టు విజిల్. 1,00,000 కోట్లు. ఒకసారి ఈ అంకెను గుర్తుపెట్టుకోండి. 1,00,000 కోట్ల రూపాయలు. దేశంలో రీసెర్చ్ పెరగాలి, డీప్ టెక్ రావాలి, స్పేస్ టెక్నాలజీలో భారత్ దూసుకెళ్ళాలి. సెమీ కండక్టర్స్, ఎనర్జీ, ఫార్మా, రోబోటిక్స్లో ప్రపంచంతో పోటీ పడాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ కార్యక్రమం రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్, RDI ఫండ్. లక్ష్యం గొప్పది, దేశానికి అవసరమైన పథకం కూడా. కానీ ప్రజల 1,00,000 కోట్లతో ప్రైవేట్ కంపెనీస్కి ఫండింగ్ ఇస్తున్నప్పుడు ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించే వ్యవస్థల్లో ఉన్నవారికే డబ్బు పొందుతున్న కొన్ని కంపెనీస్తో ఇన్వెస్ట్మెంట్ లింక్స్ ఉంటే ఇక్కడే విజిల్ ఒక ప్రశ్న అడుగుతోంది. డబ్బు పబ్లిక్ది, కంపెనీలు ప్రైవేట్వి. సెలెక్ట్ చేసే వాళ్లకు కనెక్షన్స్ ఉంటే ట్రాన్స్పరెన్సీ పరిస్థితి ఏంటి? ఇదే ఇవాల్టి విజిల్ ఎడిటోరియల్. నూట 24 కంపెనీలు వచ్చాయి, 22 ఎంపికయ్యాయి. RDI ఫండ్ తొలి దశను చూడండి. 124 అప్లికేషన్స్, వాటిలో ఎంపికైనవి 22 ప్రైవేటు కంపెనీస్. వాటికి అప్రూవ్డ్ ఫండింగ్ 2,192 కోట్లు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ 22 రెసిపియంట్ ఫామ్స్లో 15 కంపెనీలకు సెలక్షన్ కమిటీలోని 7 సభ్యులతో ఇన్వెస్ట్మెంట్ టైస్ ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక గుర్తించింది. ఆ 15 కంపెనీస్కు అప్రూవ్డ్ ఫండింగ్ ఎంత? 1,377 కోట్లకు పైగా. అంటే తొలి విడతలో అప్రూవ్డ్ అయిన 2,192 కోట్లలో దాదాపు 62%. ఇప్పుడు విజిల్ అడుగుతోంది, ఈ సంఖ్య ప్రశ్నించడానికి సరిపోదా? కానీ ఇది 1,377 కోట్ల స్కామా? ఇక్కడే విజిల్ ఒక విషయం చాలా స్పష్టంగా అడుగుతోంది. 15 కంపెనీస్కు ప్యానెల్ మెంబర్స్తో ఇన్వెస్ట్మెంట్ లింక్స్ ఉన్నాయన్న కారణంతోనే 1,377 కోట్లు దోచేశారని చెప్పలేం. ఆ కంపెనీస్కు ఫండింగ్కు అనర్హమైనవని చెప్పలేం. కరప్షన్ జరిగిందని కూడా ఇప్పుడే తీర్పు ఇవ్వలేం. కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుమానం. అందుకే విజిల్ తీర్పు ఇవ్వడం లేదు, విజిల్ ప్రాసెస్ను ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఏమంటోంది? ఇక్కడ గవర్నమెంట్ వెర్షన్ కూడా ప్రజలు తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది సెలక్షన్ పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరిగింది. కమిటీ మెంబర్స్కు అప్లికెంట్ కంపెనీతో ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని డిస్క్లోజ్ చేయాలి. అంతేకాదు ఆ కంపెనీ ఎవాల్యూషన్, డిస్కషన్, శాంక్షన్ ప్రాసెస్ నుంచి ఆ మెంబర్స్ బయటకు వెళ్ళాలి. అంటే డిస్క్లోజర్ ప్లస్ రికాజల్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ మరింత స్పష్టంగా సంబంధిత ప్రపోజల్స్ ఎవాల్యూషన్ లేదా శాంక్షన్లో కాన్ఫిడెంట్ మెంబర్స్కు 0 ఇన్వాల్వ్మెంట్ ఉందని చెబుతోంది. ప్యానెల్ మెంబర్స్ కూడా మా ఇన్వెస్టర్స్ ముందుగానే డిస్క్లోజ్ చేశాం, సంబంధిత డెసిషన్స్ నుంచి రీకాజ్ అయ్యాం అంటున్నారు. సరే, అది నిజమైతే విజిల్ అడుగుతున్న ప్రశ్న ఇంకా చాలా సింపుల్. అన్నీ సరిగ్గా జరిగితే డీటెయిల్స్ బయట పెట్టండి. ఏ మెంబర్స్కు ఏ కంపెనీతో ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ నేచర్ ఏంటి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఉందా, బోర్డ్ రిలేషన్షిప్ ఉందా, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉందా, ఆ మెంబర్స్ ఏ మీటింగ్ నుంచి రీకాజ్ అయ్యారు, ఆ కంపెనీ ఎవాల్యూషన్ ఎవరు చేశారు, మార్క్స్ లేదా స్కోరింగ్ మెకానిజం ఏంటి, టెక్నికల్ అసెస్మెంట్ ఎవరు చేశారు, ఫైనల్ శాంక్షన్ రికమెండేషన్ ఎవరిచ్చారు, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అంతే, అప్పుడు కాంట్రవర్సీలో సగం అక్కడితో ముగిసిపోతుంది. 1,00,000 కోట్లకు ట్రస్ట్ కూడా 1,00,000 కోట్లదే కావాలి. ఇది 10 కోట్ల స్కామ్ కాదు, 100 కోట్ల స్కామ్ కాదు, 1 lakh స్కోర్ పబ్లిక్ బ్యాకెడ్ ఫండ్. ఇంత భారీ పబ్లిక్ క్యాపిటల్ ప్రైవేట్ సెక్టర్లోకి వెళుతున్నప్పుడు గవర్నమెంట్కు ఒక బాధ్యత ఉంటుంది, కంపెనీకి ఒక బాధ్యత ఉంటుంది, సెలక్షన్ కమిటీకి ఒక బాధ్యత ఉంటుంది, ప్రజలకు కూడా తెలుసుకునే హక్కు ఉంటుంది. ఎవరికిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు ఎంపిక చేశారు, ఏ క్రైటీరియా మీద చేశారు, కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా హ్యాండిల్ చేశారు, పబ్లిక్ మనీకి పబ్లిక్ ఆడిట్ ట్రయల్ ఉండాలి. అసలు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అవినీతి జరిగిందని కాదు,
ఒక డెసిషన్ తీసుకునే వ్యక్తికి ఆ డెసిషన్ వల్ల ప్రయోజనం పొందే వ్యక్తి లేదా సంస్థతో ఫినాన్షియల్ రిలేషన్షిప్ ఉంటే పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు స్టాండర్డ్ ప్రొసీడర్స్ ఏంటి? డిస్క్లోజర్ చేయాలి, రీకాస్ట్ చేయాలి. గవర్నమెంట్ చెబుతోంది అదే జరిగిందని. అయితే విజిల్ అడుగుతున్నది రీకాజల్ జరిగిందని చెప్పడం మాత్రమే సరిపోతుందా? దానికి డాక్యుమెంట్ ఆడిట్ ట్రయల్ ఉండకూడదా? ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఉంది. గవర్నమెంట్ సైడ్లో ఉన్న ప్రాక్టికల్ డిఫికల్టీని కూడా మనం అర్థం చేసుకోవాలి. డీప్ టెక్ కంపెనీస్ను ఎవాల్యుయేట్ చేయాలంటే ఏ సంబంధం లేని వాళ్లను వీధిలో నుంచి తీసుకొచ్చి కమిటీలో కూర్చోబెట్టలేం. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావాలి, వెంచర్ క్యాపిటల్ తెలిసిన వాళ్ళు కావాలి, స్టార్టప్ కాస్ట్యూమ్ తెలిసిన వాళ్ళు కావాలి, సెమీ కండక్టర్స్, స్పేస్, ఎనర్జీ వంటి సెక్టార్స్లో తెలిసిన ఎక్స్పర్ట్స్ కావాలి. కానీ ఈ రంగంలో ఎక్స్పర్ట్స్గా ఉన్న వాళ్ళకే ఇప్పటికే కంపెనీస్తో ఇన్వెస్ట్మెంట్స్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండే అవకాశం ఎక్కువ. అంటే ఒకవైపు ఎక్స్పీరియన్స్ కావాలి, మరోవైపు ఇండిపెండెన్స్ కావాలి. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే అసలు ఛాలెంజ్. అందుకే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్స్ మరింత కఠినంగా ఉండాలి. ప్యానెల్ చైర్మన్ విషయంలో వచ్చిన ప్రశ్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్వెస్టిగేషన్లో మరో కీలక అంశం ఉంది. సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ సౌరభ్ శ్రీవాత్సవ్కు ఫండింగ్ పొందిన 9 ఫామ్స్తో లింక్స్ ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తన ఇన్వెస్టిగేషన్లో గుర్తించింది. వాటిలో ఒక కంపెనీలో పర్సనల్ స్టేక్ ఉన్నట్లు కూడా రికార్డ్స్ ఆధారంగా తేలింది. పబ్లిక్ మనీ విషయంలో లింక్ ఉంటే డిస్క్లోజర్ ఉండాలి, డిస్క్లోజర్ ఉంటే రీకాజల్ ఉండాలి, రీకాజల్ ఉంటే రికార్డ్స్ ఉండాలి. ఆ రికార్డు ప్రజలకు కనిపిస్తేనే ట్రస్ట్ వస్తుంది. మన దేశంలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిబేట్ వచ్చిన ప్రతిసారి 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ వస్తాయి. ఒకవైపు కనెక్షన్ ఉంది కాబట్టి స్కామ్, మరోవైపు రూల్స్ ఫాలో అయ్యారు కాబట్టి ప్రశ్నే లేదు. రెండూ సరైనవి కాదు. కనెక్షన్ ఎలోన్ కరప్షన్ ప్రూఫ్ కాదు. అలాగే రూల్స్ ఫాలో చేశామని చెప్పడం స్క్రూటినీకి సబ్స్టాండ్ కాదు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో క్రెడిబిలిటీకి రావాలి అంటే ప్రాసెస్ కూడా క్లీన్గా ఉండాలి. ప్రాసెస్ క్లీన్గా కనిపించాలి కూడా. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 124 అప్లికేషన్స్ వచ్చాయి, 22 కంపెనీస్ ఎంపికయ్యాయి, 2192 కోట్లు అప్రూవ్డ్ అయ్యాయి. అందులో 1377 కోట్లకు పైగా సపోర్ట్ పొందిన 15 కంపెనీస్కు సెలక్షన్ ప్యానల్స్లోని 7 మెంబర్స్తో ఇన్వెస్ట్మెంట్ లింక్స్ ఉన్నట్లు ఒక నేషనల్ న్యూస్ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంచలన ఇన్వెస్టిగేషన్ చెబుతోంది. గవర్నమెంట్ చెబుతోంది మెరిట్ మీదే ఇచ్చాం, ప్యానెల్ చెబుతోంది మేము రీకాజ్ అయ్యాం. అయితే రీకాజల్ రిజిస్టర్ పబ్లిక్ చేయండి. ఏ మెంబర్ ఏ కంపెనీ విషయంలో ఏ మీటింగ్లో ఎప్పుడు బయటకు వెళ్ళారు, ఆ సమయంలో డెసిషన్ తీసుకున్నది ఎవరు? ఈ 4 ఆన్సర్స్ బయట పెడితే దేశానికి క్లారిటీ వస్తుంది. ఇది మోడీ గవర్నమెంట్పై మాత్రమే ప్రశ్న కాదు. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇది ఒక గవర్నమెంట్ను టార్గెట్ చేసే కథగా చూడకూడదు. రేపు మరో ప్రభుత్వం రావచ్చు, మరో 2 లక్షల కోట్ల ఫండ్ రావచ్చు, మరో సెలక్షన్ కమిటీ రావచ్చు. రూల్ వ్యక్తిని బట్టి మారకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా పబ్లిక్ మనీకి ఒకటే స్టాండర్డ్ ఉండాలి. డిస్క్లోజర్, ట్రాన్స్పరెన్సీ, డిపార్ట్మెంట్ ఎవాల్యూషన్, ఆడిట్ ట్రయల్, అకౌంటబిలిటీ. ఆర్డీఐ ఫండ్ అవసరం. ఇండియా డీప్ టెక్లో పెట్టుబడి పెట్టాలి. ఇండియా స్టార్టప్స్ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి. రిస్క్ తీసుకోవాలి, ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలి. కానీ ఇన్నోవేషన్ పేరుతో ట్రాన్స్పరెన్సీని సాక్రిఫైస్ చేయకూడదు. 1,00,000 కోట్లు దేశ భవిష్యత్ టెక్నాలజీస్ కోసం పెట్టే డబ్బు, అది మంచి విషయం. కానీ డబ్బు ఎంత పెద్దదైతే ట్రాన్స్పరెన్సీ అంత పెద్దదిగా ఉండాలి. పబ్లిక్ మనీలో ట్రస్ట్ యాజ్ సరిపోదు, షో యాజ్ కూడా కావాలి. 1,00,000 కోట్ల పబ్లిక్ ఫండ్కు 1,00,000 కోట్ల పబ్లిక్ ట్రస్ట్ కావాలి.